ఒక చిన్న అందమైన గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె కళ్లలో ఒక విలక్షణమైన ప్రకాశం, చేతులలో పనితనం ఉండేది. ఆమె ఊరి చివర ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేది. ఆమెకు తినడానికి సరైన ఆహారం, వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా ఆమె ఎప్పుడూ ఆకలితో ఉన్నవారికి సహాయం చేసేది. ఊరిలోని కొందరు ధనవంతులు ఆమెను చూసి పరిహాసం చేసేవారు. ఈ ముసలమ్మకు ఏమీ లేదు, ఈమె మనకేం సహాయం చేస్తుంది అని అనుకునేవారు. కాని లక్ష్మమ్మకు అది ఏమీ పట్టించుకునేది కాదు. ఎవరైనా కష్టంలో ఉంటే తనకు ఉన్నదానిలోంచే కొంత భాగాన్ని ఇచ్చేది. చిన్నపిల్లలకు కథలు చెప్పేది, వారడిగిన ఆటలు ఆడించేది. గ్రామం శివార్లలో ఒక పాత బావి ఉండేది. ఊరి ప్రజలందరూ ఆ బావి దగ్గరికి రాత్రిపూట వెళ్లడానికి భయపడేవారు. ఆ బావిదో ఒక భూతముంది. రాత్రిపూట ఆ బావి దగ్గరికి వెళ్తే ఆ భూతం మనల్ని పట్టుకుంటుంది అని చెప్పుకునేవారు. కాని లక్ష్మమ్మకు మాత్రం ఆ మాటలపై నమ్మకం లేదు. ఆమెకు ఆ బావి గురించి ఒక రహస్యం తెలుసు. అదేమిటంటే ఆ బావిని చాలా సంవత్సరాల క్రితం తన భర్త తవ్వించాడు. ఆయన చనిపోయాక ఆమె ఒంటరిగా మారింది. కాని ఆ బావి మాత్రం ఆమెకు తన భర్త జ్ఞాపకంగా మిగిలింది. ఒకరోజు రాత్రి భారీ వర్షం పడింది. ఆ వర్షంలో గ్రామానికి చెందిన ఒక చిన్న బాలుడు రవి కనిపించకుండా పోయాడు. ఊరి ప్రజలందరూ కంగారుపడ్డారు. వారు రవిని ఊరంతా వెతికారు, కాని ఎక్కడా కనిపించలేదు. లక్ష్మమ్మ మాత్రం రవి చివరిసారి ఆ పాత బావి దగ్గర ఆడుకోవడం గమనించింది. ఆమెకు ఒక అనుమానం వచ్చింది, రవి ఆ బావిలో పడిపోయాడేమోనని. ఆమె వెంటనే ఆ బావి దగ్గరికి పరుగెత్తింది. బావిలోకి చూసింది. అక్కడ రవి ఒక చిన్న రాయిపై నిలబడి ఏడుస్తున్నాడు. వర్షం నీరు బావిలోకి చేరుతుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. లక్ష్మమ్మ వెంటనే ఒక తాడు తీసుకుని బావిలోకి వేసింది. రవి ఆ తాడు పట్టుకోలేకపోతున్నాడు. లక్ష్మమ్మ తాడును మరింత లోతుగా వేసి రవిని పట్టుకోమని అరిచింది. రవి ఆ తాడును పట్టుకున్నాడు. లక్ష్మమ్మ అతన్ని చాలా కష్టపడి బయటకు లాగింది. ఇంతలో ఊరివాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. రవిని లక్ష్మమ్మ ఒడిలో చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. తాము పనికిరానిది అని ఈసడించుకున్న అదే లక్ష్మమ్మ ఈరోజు ప్రాణాలకు తెగించి ఒక చిన్న ప్రాణాన్ని కాపాడింది. ఊరి పెద్దలు, రవి తల్లిదండ్రులు లక్ష్మమ్మ కాళ్లమీద పడి క్షమాపణలు కోరారు. అప్పుడే లక్ష్మమ్మ ఒక పెద్ద సత్యాన్ని బయటపెట్టింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, మీరు భూతముందని భయపడే ఈ బావిని చాలా ఏళ్ల క్రితం నా భర్త ఊరి ప్రజల దాహం తీర్చడం కోసం తవ్వించారు. ఆయనకు ఈ బావిలోని ప్రతి రాయి, ప్రతి మూలా తెలుసు. నాతో పాటు ఆయన చాలాసార్లు ఈ బావిలోకి దిగారు. అందుకే నాకు ఈ బావి అంటే భయం లేదు. ఆ రాతి పలక ఎక్కడుందో నాకు తెలుసు కాబట్టే రవి అక్కడ ఉండే అవకాశముందని ఊహించగలిగాను అని చెప్పింది. ఆ మాటలు విన్న ఊరివాళ్లు నోట మాటిరాక నిలబడిపోయారు. తాము ద్వేషించిన బావి, ద్వేషించిన మనిషి వెనుక ఇంతటి త్యాగం, ప్రేమ ఉన్నాయని వారు తెలుసుకున్నారు. ఆ రోజునుంచి గ్రామంలోని వాళ్లు లక్ష్మమ్మను చాలా గౌరవంగా చూడటం ప్రారంభించారు. ఆమెను తమ సొంత అమ్మమ్మలా ఆదరించారు. లక్ష్మమ్మ చిన్న గుడిసె ఇప్పుడు ప్రేమానురాగాలతో నిండిపోయింది. పాత బావి ఎప్పుడు భయానికి కాదు, ధైర్యానికి మరియు త్యాగానికి గుర్తుగా నిలిచింది.